విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనము శుభాభినందనలు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఓం దూరమస్మచ్చత్రవోయంతు భీతాః తదింద్రాగ్ని కృణుతాం తద్విశాఖే తన్నో దేవాః యజ్ఞం పశ్చాత్ పురస్తాదభయం నాస్తు. నక్షత్రాణామధిపత్ని విశాఖే శ్రేష్ఠావింద్రాగ్ని భువనస్య గోపౌ విశోచః శత్రూరపబాధమానౌ అపక్షుధన్నదతాపరాకిం కామయేతాం శ్రేష్ఠ్యం దేవానామభిజయేవేతి తావేతమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాశనేకాదశకపాలం నిరపపతాం తతో వై తౌ శ్రేష్ఠ్యం దేవానామభ్యజయతాం. శ్రేష్ఠ్యగుం హవై సమానానామభిజయతి య ఏతేన హవిషా యజతే యుజైన దేవం వేద శ్రోత్రజ్యోతి. ఇంద్రాగ్నిభ్యః స్వాహా విశాఖాభ్యః స్వాహా శ్రేష్ఠ్యాయ స్వాహా విద్యై స్వాహేతి. విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం. ఓం ఆప్యాయస్వసమేతుతే విశ్వదస్వామవృష్ణియం భవావాయస్య సంగతే అప్సురే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీః గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్. అధిదేవతా ప్రత్యద దేవతా సహిత చంద్రగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం అసాయముద్దుశ్శలో మాలభతే వీణావాదంగణగంగీతాయ నర్మాయ భద్రవతీం మోదాయానుక్రోశకం అక్షరాజాయ కితవం కలయే సభాస్థాణుం అధ్వనే బ్రహ్మచారిణం వాసాయైకో వ్యచ్చం శుద్ధేకో వికర్తం యోగాం వికృంతం మాకంసం భిక్షమాణ ఉపతిష్ఠతే. సర్పిణమాలభతే ఆయవేశాండాలం వివేకలతిం చంద్రమసే మిర్మిరం హే శుక్లం పింగళం ఆచే పురుషమాలభతే సూర్యాయ చక్షురాలభతే శ్రోత్రం అథైతానరూపేభ్య ఆలభతే అధికృషమత్యగుంసలం అతిస్నగ్నమతిదాంశం అతిమిర్మిరమతిమే విషం దీక్షాయై కుమారీం సమహవస్మాముష్యాయ ఆయుషే పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చంద్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమూర్తి విద్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విద్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ ఛాయావర్ధనే ఉషా సముద్యాసమేత శ్రీ సూర్యనారాయణమూర్తి దివ్యానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత सूर्यारावपालम ग्रामस्थित महाविष्णु प्रसादेन च समस्त
ప్రజలానాం కుటుంబానాం సమాంధవానాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్యా భయాయురాలు ఐశ్వర్యాభివృద్ధిరస్సు శ్రీలోయం నిరుపద్రవస్తు కళ్యాణవస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవర్తరత్వ సిద్ధిరస్తు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణున్నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణున్నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ హర నమ పార్వతీ హర మహాదేవ. నా చిన్నతనంలో పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ దగ్గర సూర్యారావు పాలెం ఆముదాల పాలెం అక్కడ పెడపర్తి పూర్ణయ్య సిద్ధాంతి గారి దంపతులు వారి తండ్రి గారి టైంలో అక్కడికి వచ్చి ఉన్నారు. పెడపర్తి వారికి పూర్వం నుంచి కూడా జ్యోతిషం పంచాంగం చేయడం, ముహూర్తాలు పెట్టడం, వాస్తు చెప్పడం. అయితే ఈ పూర్ణయ్య సిద్ధాంతి గారికి మాత్రం పెడపర్తి వారిలో ఒక వేద పండితుడు ఉండాలని చెప్పి ఆయన పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడ పంచాంగ శ్రవణం చేసి ఆయన అదే కోరేవాడు. ఆయన పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం వారి మీద ఎలా ప్రసరించిందంటే ఆయనకు ఒక మూగి అమ్మాయి, ఆ అమ్మాయికి మంచి భర్త రావాలని, అలాగే వాళ్ళ ఇంట్లో వేదం రావాలని ఆయన కోరుకునేవాడు పరమాచార్య స్వామి వారిని. దానికి తగ్గట్టుగానే ఆయన పౌత్రుడే నా పక్కన కూర్చున్న పెడపర్తి వెంకట పూర్ణ శివరామ శర్మావధానులు గారు. ఈయన చాలా 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 కష్టపడి వేదాధ్యయనం చేసి పిల్లల్ని వేదంలో పెట్టి వీళ్ళందరికీ కూడా వేదం చెబుతూ ఆ తాతగారి యొక్క కోరికను తీరుస్తున్నందుకు ఈయనకి అనేక ధన్యవాదాలు చెబుతూ ఆ తాతగారు ఎవరినైతే ఉపాసించారో ఆయనే పరమాచార్య స్వామి, ఆయన యొక్క దివ్యానుగ్రహం 50 మంది ప్రజలకి ఉండాలని, ఈయనకి ఈ వేద ప్రచారం చేయడానికి సహకరిస్తున్న వారందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఈయనకి మాతామహుడు పూర్ణయ్య సిద్ధాంత్ గారు అయితే, ఆ పితామహుడు పెడపర్తి పూర్ణయ్య సిద్ధాంత్ గారు అయితే, మాతామహుడు కూడా ఆయన కూడా ఒక ఋషీశ్వరుడు. ఆయన వేదాధ్యయనం చేసి రాజవంగంలో తెలుగు మాస్టర్గా చేసేవారు. ఆయన వేదం ఆత్మార్థం చదువుకున్నా అని చెప్పారు. ఆయన యొక్క ఆశీర్వచనం కూడా వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ పౌత్రులు, వాళ్ళందరూ కూడా పుత్రులు పౌత్రులు వేదాధ్యయనం చేసిన దౌహిత్ర గణంలో వీరికి బాగా వచ్చిందని చెప్పి ఆ దంపతులు రాజవంగంలో ఉండే ఆ కొంపెళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కూడా సాష్టాంగ నమస్కారాలు.